రిలేషన్స్. సో, ఎంప్లాయీ రిలేషన్స్‌లో సింపుల్‌గా అసలు ఏమేమి ఉన్నాయి కాన్సెప్ట్స్ అని షార్ట్‌కట్‌లో మాట్లాడుకుందాం. జస్ట్ కాన్సెప్ట్స్. ఓకే. సో, ఫస్ట్ యూనిట్‌లో మనకి ఎంప్లాయీ రిలేషన్స్‌లో ఫస్ట్ టాపిక్ ఇస్ ఎకానమీ అండ్ ద లేబర్ ఫోర్స్ ఇన్ ఇండియా. సో, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us to understand the economy, టు అండర్స్టాండ్ ది ఎంప్లాయీ రిలేషన్స్. ఎకానమీకి ఎంప్లాయీ రిలేషన్స్ అసలు ఎందుకు రిలేషన్ ఏంటి మేడం, అసలు ఆ రెండింటికి సంబంధం ఏమిటి అంటే, ఓకే, ద రీజన్ ఇస్ దట్ లేబర్ ఫోర్స్ ఎంత వాస్ట్ అండ్ డైవర్స్గా ఉంటుందో, ఓకే, అది ఎక్కడెక్కడ ఎంప్లాయ్ అయ్యింది బేస్డ్ ఆన్ ద సెక్టర్స్ ఆఫ్ ది ఎకానమీ, దాన్ని బట్టి అది ఆర్గనైజ్డా డిజార్గనైజ్డా, ఎంతమంది ఫార్మల్ వర్కర్స్ ఉన్నారు, ఇన్ఫార్మల్ వర్కర్స్ ఉన్నారు, అండ్ వాళ్ళ వేజెస్ శాలరీస్, లైక్ ఇప్పుడు వాళ్ళు సాలరీడ్ ఎంప్లాయీసా లేదంటే వేజ్ లేబరా ఏంటి, దాన్ని బట్టి పాలసీస్ మారిపోతూ ఉంటాయి. సో ఫర్ దాట్ వీ నీడ్ టు హ్యావ్ అన్ ఐడియా అబౌట్ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీ ఈజ్ అ మిక్స్డ్ ఎకానమీ. ఓకే. సో ఇండియన్ ఎకానమీని మనం మిక్స్డ్ ఎకానమీ అంటాము. అందులో అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్, ఈ మూడింటిని కీ సెక్టర్స్ అంటాం. ప్రైమరీ సెక్టర్ ఇస్ అగ్రికల్చర్, సెకండరీ సెక్టర్ ఇస్ ఇండస్ట్రీ, అండ్ టెరిషరీ సెక్టర్ ఇస్ సర్వీసెస్ అంటాం. టెరిషరీ ఇస్ థర్డ్ అనమాట. ఓకే. సో అగ్రికల్చర్లో మెయిన్గా 45% ఆఫ్ వర్క్ ఫోర్స్ ఉన్న వాళ్ళు జీడిపికి అంత ఎక్కువ ఇవ్వరు. నీకు రోజు కూలీలు వాళ్ళకి ఎంత వస్తుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా తక్కువ. ఓకే. సో వాళ్ళ కాంట్రిబ్యూషన్ తక్కువ ఉంటుంది. ఇండస్ట్రీస్లో మనకి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, మైనింగ్ ఇండస్ట్రీ ఉంది, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఉంది, రియల్ ఎస్టేట్, ఇవన్నీ ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నా సరే వీటిలో స్కిల్ గ్యాప్స్ అండ్ ఆటోమేషన్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో నువ్వు ఎంత ఆటోమేట్ చేయగలిగినా సరే నువ్వు ఒక తాపీ మేస్త్రి పనితీరుని నువ్వు ఇప్పటికైతే మిమిక్ చేయలేవు. దో యూ కెన్ డూ ఇట్, ఇట్స్ వెరీ కాస్ట్లీ, అట్లీస్ట్ ఇనీషియలీ. ఓకే. సో దట్ ఈస్ వన్ థింగ్. నెక్స్ట్, సర్వీసెస్ అనేవి, దిస్ సెక్టర్ ఇస్ ఫాస్ట్ గ్రోయింగ్ సెక్టర్ ఇన్ ఇండియా. ఈ సర్వీసెస్లో మెయిన్గా టాంజిబుల్ సర్వీసెస్ ఉంటాయి, ఇంటాంజిబుల్ సర్వీసెస్ ఉంటాయి, లైక్ టెక్నాలజీ, ఐటీ, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, ఇలా అనమాట. ఓకే. జనరల్గా టాంజిబుల్ సర్వీసెస్ని మనం వి కాల్ దెమ్ ప్రోడక్ట్స్. ఓకే. ఆర్ బ్యూటీ, ఫేషియల్, స్పాస్, ఇవన్నీ కూడా మనం ఒక రకంగా పార్షియల్లీ టాంజిబుల్ సర్వీసెస్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ లేబర్ ఫోర్స్ ఛాలెంజెస్. సో వై లేబర్ ఫోర్స్ ఛాలెంజెస్ అంటే, యాజ్ వీ ఆల్రెడీ డిస్కస్డ్, 45% ఆఫ్ ద వర్క్, లైక్ మెయిన్ ప్రైమరీ సెక్టరే అగ్రికల్చర్. సో అగ్రికల్చర్లో మనకి ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ అంటూ ఉండదు, డబ్బులు వస్తాయి కానీ ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్, నువ్వు ఎవరి కింద పని చేస్తున్నావు, నాకు కంపెనీ ఐడి, పాన్ నంబర్, ఇవేం ఉండవు. ఓకే. పిఎఫ్లు, జిఎఫ్ ఇవేం ఉండవు. సో ఇది ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ అనమాట. ఓకే. అండ్ అండర్ ఎంప్లాయ్మెంట్, ఇందులో ఫీమేల్ పార్టిసిపేషన్ తక్కువ ఉంటుంది. ఒకవేళ ఫీమేల్ పార్టిసిపేషన్ ఉన్నా సరే వాళ్ళకి వేజెస్ తక్కువ ఉంటాయి. వీ కాంట్ రెగ్యులేట్ దట్. సమానంగా వేజెస్ ఇవ్వండి, జీతాలు ఇవ్వండి అని చెప్పగలమే కానీ ఖచ్చితంగా అందరికీ సమానంగా వస్తుందా లేదా అని వెళ్ళి చెక్ చేయలేం. ఓకే. సో ఇట్స్ టోటలీ ఇన్ఫార్మల్. సో దీనికి సంబంధించి ఇండియాలో ఎస్పెషలీ ఎకానమీని బలపరచడానికి వీ హ్యావ్ ప్రోగ్రామ్స్ ఆర్ స్కీమ్స్ లైక్ స్కిల్ ఇండియా, ఎంఎన్ఎన్ఆర్ఈజిఏ, లేబర్ లాస్, అవి రీఫార్మ్స్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. దీస్ ఆర్ ద బేసిక్ కీ పాయింట్స్ టు అండర్స్టాండ్. ఇప్పుడు ఇండస్ట్రీ రిలేషన్స్, ఈ మాట గుర్తుంచుకోండి. ఇండస్ట్రీ రిలేషన్ అంటే ఏమిటి అంటే, ఇండస్ట్రీలో రిలేషన్స్ ఎలా ఉన్నాయి. ఇండస్ట్రీలో ఎవరెవరు ఉంటారమ్మా, కంపెనీస్ ఉంటాయి, ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, వాళ్ళని ఎంప్లాయర్స్, ఎంప్లాయీస్ అంటాం. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంది, అండ్ వాళ్ళకి గవర్నమెంట్కి రిలేషన్ ఎలా ఉంది. సో ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎంప్లాయర్స్, ఎంప్లాయీస్ అండ్ ది గవర్నమెంట్ ఇస్ కాల్డ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్. సో మెయిన్గా ఇందులో ఒక 4 అప్రోచెస్ అయితే చెప్తున్నాడు. ఈ యూనిటరీ అప్రోచ్లో ఏమిటి అంటే, ఆర్గనైజేషన్ అంతా ఒక కామన్ గోల్ కోసమే వర్క్ చేస్తూ ఉంటుంది. అంటే పైన టాప్ మేనేజ్మెంట్ ఏదైతే డిసైడ్ చేస్తుందో కింద వాళ్ళు డిక్టేటర్షిప్ అనమాట, కింద వాళ్ళు గుడ్డిగా అదే ఫాలో అయిపోతారు. ఓకే. వాళ్ళు చెప్పింది చేస్తారు అంతవరకే. ప్లూరలిస్టిక్ అప్రోచ్లో ఏమిటి అంటే, మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ని ఐడెంటిఫై చేస్తావు. ఓకే, నీకేది కావాలి, నీకేది కావాలి అని చెప్పి ఒపీనియన్ తీసుకుంటావు.
అక్కడి నుంచి కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది, బట్ ఇట్స్ మేనేజబుల్. నెక్స్ట్ వచ్చి మార్క్సిస్ట్ అప్రోచ్. ఇందులో ఏంటి అంటే లైక్ వీళ్ళు మేనేజర్స్, వీళ్ళకి ఒక లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్, వర్కర్స్కి ఒక లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్, లెవెల్ ఆఫ్ యూనో పవర్ టు డూ దేర్ వర్క్. ఓకే, ఇలా కొన్ని ఉంటాయి అన్నమాట. సో అక్కడి నుంచి కొంచెం ఆ పవర్ ఇంబ్యాలెన్స్, నువ్వు ఎక్కువ నేను తక్కువ, సీనియర్ జూనియర్, సుపీరియర్ సబార్డినేట్, ఇలాంటివన్నీ ఉంటాయి. నెక్స్ట్ సిస్టమ్స్ అప్రోచ్. ఈ సిస్టమ్స్ అప్రోచ్లో ఏమిటి అంటే లైక్ లాస్ అండ్ వాల్యూస్ని బట్టి ప్రాసెసెస్ అండ్ అవుట్పుట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇందులో ఇస్ అ సిస్టమ్ విత్ ఇన్పుట్స్ ఉంటాయి, ప్రాసెస్ ఉంటాయి, అవుట్పుట్ ఉంటాయి. అంటే ఏమిటి అంటే ఆల్రెడీ కంపెనీ పాలసీలో బైలాస్ కొన్ని ఉంటాయి. కంపెనీ పెట్టేటప్పుడే ఇలా ఉండాలి అలా ఉండాలి కల్చర్, ఒక పాలసీ రెడీ చేసుకుంటారు. ఎంప్లాయీస్ వచ్చిన తర్వాత ఇది కొంచెం టఫ్గా ఉంది, ఇందులో కొంచెం మన కాన్స్టిట్యూషన్లో ఎలా అయితే అమెండ్మెంట్స్ చేస్తాం అలా కొన్ని మార్చండి అని చెప్పి బార్గెన్ చేస్తారు, బేరాలు ఆడతారు. ఆర్ కొన్ని సిచ్యువేషన్స్ తర్వాత కొన్ని మారాల్సి వస్తుంది, మార్చాల్సి వస్తుంది. ఆ మార్పులు చేర్పుల్ని ఐడెంటిఫై చేయడానికి అగ్రిమెంట్స్ పెట్టుకుంటారు అనమాట. దట్ ఈస్ సిస్టమ్స్ అప్రోచ్. నెక్స్ట్ వచ్చి వీ హ్యావ్ హ్యూమన్ రిలేషన్స్ అప్రోచ్. ఈ హ్యూమన్ రిలేషన్స్ అప్రోచ్ అనేది మెయిన్గా ఎంప్లాయీ మోటివేషన్, లీడర్షిప్, కమ్యూనికేషన్, వీటి మీద ఫోకస్ చేస్తూ ఉంటుంది. ఈ ఇండస్ట్రియల్ రిలేషన్స్ని కంపారిటివ్ ఫ్రేమ్వర్క్లో చూడాలి అంటే ఈ కంపారిటివ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ దేని గురించి మాట్లాడుతుంది అంటే డిఫరెంట్ కంట్రీస్ ఈ ఎంప్లాయర్ రిలేషన్స్ని ఎలా మేనేజ్ చేస్తాయి అనే దాన్ని బట్టి. సో అందులో లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, ఓకే, యూనియన్ డెన్సిటీ ఉంటుంది, నెక్స్ట్ కలెక్టివ్ బార్గెనింగ్ ఉంటుంది, ఓకే, రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది, అండ్ లాస్ట్లో ఇండియాస్ పొజిషన్ ఎలా ఉందనేది కూడా మాట్లాడుకుంటాం. సో ఈ కీ డైమెన్షన్స్ ఏమిటి అంటే ఎంప్లాయీకి ఎంప్లాయర్కి మధ్యలో రిలేషన్స్ ఎలా ఉంటాయి. ఓకే, ఫ్రాన్స్లో ఎంప్లాయర్ రిలేషన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి, యూఎస్ఏలో చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, ఇండియాలో మోడరేట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను, చచ్చేంత వరకు అక్కడే వర్క్ చేయాలి, అది తీసేంత వరకు, లేదంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది వదిలేసి వెళ్ళాలి అంటే. యూఎస్ఏలో అలా కాదు, నేను ఈ పని చేస్తే ఇంకో పని చేసుకోవచ్చు, లేదు ఈ పని చేస్తే నచ్చినప్పుడు నేను వదిలేసి వెళ్ళిపోవచ్చు, ఇట్స్ లైక్ దట్. అలా అనమాట. అలా కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. నెక్స్ట్ యూనియన్ డెన్సిటీ అంటే లైక్ ఏమంటారు, వర్కర్స్ యూనియన్, ఆటో డ్రైవర్స్ యూనియన్, వీళ్ళందరూ కలిపి ఒకే మాట, వాళ్ళందరికీ ఏది మంచిది ఏది కాదు అని వాళ్ళు డిసైడ్ చేసుకోవడానికి వాళ్ళకంటూ ఒక గ్రూప్ ఉంటుంది, అసోసియేషన్ అనమాట. కలెక్టివ్ బార్గెనింగ్ అంటే అందరూ వెళ్ళి నార్మల్ ఎంప్లాయీస్ అందరూ ఒక రిప్రజెంటేటివ్ని పెట్టుకొని మేనేజ్మెంట్ వీళ్ళ డిమాండ్స్ని చెప్పుకోవడాన్ని యూనియన్ లీడర్స్, దట్ ఈస్ కాల్డ్ కలెక్టివ్ బార్గెనింగ్. వీళ్ళందరి తరఫున ఒక్కడు మాట్లాడతాడు, ఈ ఒక్కడు రిప్రజెంట్ చేస్తాడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎంతమంది ఉన్నా వాళ్ళందరి తరఫున హెచ్ఆర్ ఒక్కడు ఉంటాడు. సో వీళ్ళిద్దరూ మాట్లాడుకొని డీల్ సైన్ చేసుకొని ఆ టర్మ్స్ని వీడు యూనియన్ లీడర్ యూనియన్ మెంబర్స్కి, ఆ హెచ్ఆర్ మేనేజ్మెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు, అలా అనమాట. దట్ ఈస్ కాల్డ్ కలెక్టివ్ బార్గెనింగ్. ఇది జర్మనీ లాంటి కంట్రీస్లో చాలా సెంట్రలైజ్డ్గా ఉంటుంది, ఇండియాలో చాలా డీసెంట్రలైజ్డ్గా ఉంటుంది అంట. నెక్స్ట్ గవర్నమెంట్ రోల్. ఇండస్ట్రియల్ రిలేషన్స్లో గవర్నమెంట్ రోల్ ఏంటి? ఓకే, సోషలిస్ట్ ఎకానమీస్లో చాలా యాక్టివ్గా ఉంటుంది, లిబరల్ ఎకానమీస్లో గవర్నమెంట్ రోల్ చాలా తక్కువ ఉంటుంది ఇండస్ట్రియల్ రిలేషన్స్లో. ఇది మధ్యలో ప్రతి దాంట్లోనూ దూరదనమాట. ఓకే, నెక్స్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ లే ఆఫ్ జరిగినాయి, ఒకేసారి 1200 మందిని తీసాడు, మరి ఇంకో కంపెనీ ఇంకొకటి ఏదో ఫర్ ఎగ్జాంపుల్ జరిగింది అనుకుంటే, ఓకే, ప్రతిసారి గవర్నమెంట్ వచ్చి అలా ఎలా తీసేస్తారని అడగదు, బికాస్ గవర్నమెంట్ డజంట్ హ్యావ్ ఎనీ సే. అక్కడ నాకు కాంపిటెన్స్ నచ్చలేదు, నాకు ఇది అవ్వలేదు కాబట్టి నేను తీసాను, నాకు డిమాండ్ లేదు కాబట్టి తీసాను కంపెనీ చెప్తుంది. అదే ఇప్పుడు చైనా లాంటి కంట్రీలో అనుకో, గవర్నమెంట్ క్యాన్ ఇంటర్వీన్ అనమాట. ఓకే, అలా. నెక్స్ట్ మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయర్ ఆర్గనైజేషన్స్. సో ఎంప్లాయర్స్ ఇంట్రెస్ట్ని కూడా ఇప్పుడు మనం యాజ్ అ ఎంప్లాయీ పనిచేసేవాడిగా మన రైట్స్ని మనం కాపాడుకోవడానికి మనకి యూనియన్స్ ఉన్నాయి, లేబర్ లాస్ ఉన్నాయి, కోర్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అలాగే నీకున్న పవర్స్ నువ్వు మిస్యూజ్ చేసి కంపెనీని
డిఫేమ్ చేసో ఇంకోటి బ్లాక్మెయిల్ చేయట్లేదు, ఎక్స్ట్రాక్ట్ చేయట్లేదు అని రూల్ ఏంటి? సో ఎంప్లాయర్స్ ఇంట్రెస్ట్ని కూడా గుర్తుంచుకోవడానికి, వాళ్ళని కూడా ఇది చేయడానికి. ఇప్పుడు నువ్వు జాయిన్ అయ్యావు, నీకు ఈ జాబ్ నచ్చలేదని మానేసావు, ఈ 2 నెలలు 3 నెలలు చేసావు, ఈ 2 నెలలు 3 నెలలకి ట్రైనింగ్ పేరు మీద కంపెనీ నీ మీద కొంత ఇన్వెస్ట్ చేస్తుంది. మరి ఆ డబ్బులన్నీ కంపెనీకి లాసే కదా, అవునా? నీకు నచ్చలేదని నువ్వు మానేసి వెళ్ళిపోయినప్పుడు అట్లీస్ట్ కంపెనీకి అది రికవర్ అన్న అవ్వాలి కదా. సో అది కొంత పెనాల్టీ వెనక్కి కట్టినప్పుడు ఇది అగెయిన్స్ట్ మై లా అని నువ్వు వాదించావు. మరి కంపెనీ పరిస్థితి, మరి కంపెనీ లాస్ ఎవడు పూడుస్తాడు? సో కంపెనీ ఇంట్రెస్ట్ని కూడా ఇది చేసుకోవడానికి దేర్ ఆర్ సమ్ బాడీస్, అదే మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయర్ ఆర్గనైజేషన్స్. ఇవేం చేస్తాయి అంటే నెగోసియేషన్ చేస్తాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు కంపెనీ తరపున, ఎంప్లాయర్స్ తరపున ఈ కలెక్టివ్ బార్గెనింగ్లో నెగోసియేషన్కి రిప్రజెంట్ చేస్తాయి. ఓకే, మనం ఇందాక అనుకున్న ఎగ్జాంపుల్ హెచ్ఆర్ అవుతాడు. పాలసీస్ ఎలా ఉండాలో చెప్తాయి. ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్లో బెస్ట్ ప్రాక్టీసెస్ని ప్రమోట్ చేస్తాయి. ఓకే, ప్రొడక్టివిటీని, ఎంప్లాయీ వెల్ఫేర్ని, గ్లోబల్ స్టాండర్డ్స్ని అడాప్ట్ చేసుకోవడం, ఇలాంటి వాటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తాయి. ఓకే, ఇంట్రడక్షన్, ఆరిజిన్ అండ్ గ్రోత్ ఆఫ్ ఐఆర్. ఇండస్ట్రీ రిలేషన్స్లో కొలోనియల్ టైమ్స్ నుంచి, కొలోనియల్ టైం అంటే బ్రిటిష్ పాలన అప్పటి నుంచి పోస్ట్ లిబరలైజేషన్ అని ఒక ప్రాసెస్ జరిగింది మనకి 1990s. వీ కాల్ ఇట్ ఎల్పిజి. ఓకే, సో ఆ టైంలో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అని ఒక ఫినామినన్ జరిగింది ఇండియాలో. ఓకే, సో అప్పటి వరకు ఈ ఐఆర్ అనేది ఎలా మారింది అనేది చూస్తే, ఇండిపెండెన్స్కి ముందు కొలోనియల్ పీరియడ్లో మాస్టర్ సర్వెంట్ మోడల్ అంటే ఏంటి? బ్రిటిష్ వాడు దొర, మనం పనివాళ్ళం. ఓకే, వాడు ఏం చెప్తే దానికి ఎస్ బాస్ అని తలుపి వాడు చెప్పింది చేయాలి. ఓకే, ఇందులో మనకి బేసిక్ కొన్ని యూనియన్స్ ఉన్నా సరే దే ఆర్ స్టిల్ అంత డామినెంట్ కాదు. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ పోస్ట్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత లేబర్ లాస్, లేబర్ యూనియన్స్కి ఒక లీగల్ రికగ్నిషన్ వచ్చింది. ట్రేడ్ యూనియన్స్ అనేవి పెరిగాయి. ఓకే, ప్రతి పనికి ఒక యూనియన్ స్టార్ట్ అయిపోయింది. 1991 ఎల్పిజి అన్నా కదా, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్, ఆ ఫినామినన్ 1991లో జరిగింది. వన్స్ అది స్టార్ట్ అయిన తరువాత గ్లోబల్ కాంపిటేటివ్నెస్ పెరిగింది, ఫ్లెక్సిబిలిటీ పెరిగింది, ప్రొడక్టివిటీ మీద ఫోకస్ పెరిగింది. సో ప్రెజెంట్ ఈ ఐఆర్ ఎంప్లాయీ రిలేషన్స్ దేని గురించి ఇది చేస్తుంది అంటే, ఇండస్ట్రియల్ రిలేషన్స్, డిస్ప్యూట్ రిజల్యూషన్ అని గొడవ వస్తే అది ఎలా సాల్వ్ చేయాలి, ఎంప్లాయీస్ని వాళ్ళ మాటకి వాల్యూ ఉన్నట్టు ఎలా ఫీల్ చేయించాలి, అండ్ లీగల్ రిఫార్మ్స్, వీటి మీద, ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ మీద, వాడికి కరెక్ట్గా పని దొరుకుతుందా లేదా, పని వాడు చేయగలుగుతుందా, వీటి మీద వస్తుందన్నమాట ఫోకస్ అంతా. నెక్స్ట్, ట్రేడ్ యూనియన్స్, ఇంట్రడక్షన్, డెఫినేషన్ అండ్ ఆబ్జెక్టివ్స్. ఓకే, అసలు ట్రేడ్ యూనియన్ అంటే ఏంటి? యూనియన్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ పీపుల్. ఓకే, సో ట్రేడ్ యూనియన్ అంటే ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే వర్కర్స్ అసోసియేషన్. ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్, ట్యాక్సీ డ్రైవర్స్ అందరూ ఒక యూనియన్ ఫామ్ చేసుకుంటారు. ఇలా ఏ ఊరికి ఆ ఊరు ఒక యూనియన్ ఉంటుంది. ఈ ఊర్లన్నీ కలిపి ఒక మండల్ అధ్యక్షుడు ఉంటాడు. ఓకే, అలా అనమాట. ఆ మండల అధ్యక్షులందరికీ కలిపి ఒక డిస్ట్రిక్ట్ అధ్యక్షుడు ఉంటాడు. ఓకే, వీళ్ళందరికీ కలిపి ఒక స్టేట్ లెవెల్ రిప్రజెంటేటివ్, ఇలా అన్ని స్టేట్స్కి కలిపి ఒక నేషనల్ లెవెల్ రిప్రజెంటేటివ్, ఇలా. ఓకే, సో అసలు ఈ యూనియన్స్ ఎందుకు కావాలి అంటే, వాళ్ళ ఇంట్రెస్ట్ని ప్రమోట్ చేసి ప్రొటెక్ట్ చేయడానికి కావాలి. ఓకే, ఈ ట్రేడ్ యూనియన్స్ అనేవి 1926లో, అంటే బ్రిటిష్ వాడి టైంలోనే స్టార్ట్ అయ్యాయి ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో ఆ ట్రేడ్ యూనియన్స్ ఏం చెప్తాయి అంటే, ఎంప్లాయర్ అండ్ వర్కర్స్, ఎంప్లాయీ మధ్యలో రిలేషన్స్ గురించి మాట్లాడతాయి. ఇది మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తుంది, అసలు ఎందుకు, ఏం చేస్తుంది ట్రేడ్ యూనియన్ యాక్ట్? ట్రేడ్ యూనియన్ అంటే వర్కింగ్ కండిషన్స్ని, వేజెస్ని ఇంప్రూవ్ చేస్తుంది, జాబ్ సెక్యూరిటీని, వెల్ఫేర్ని, లైక్ అప్పటికప్పుడు తీసి పడేయకుండా ఒక నోటీస్ పీరియడ్, 1 నెల రోజులో ఎంతో ఇవ్వాలి, అప్పటికప్పుడు తీసే పరిస్థితి అయితే వాడికి ఇంకో ఉద్యోగం వచ్చేంత వరకు ఇంకో నెలలో, ఇంకొక 2 నెలల్లో వాడికి జీతం ఇవ్వాలి, ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి. ఓకే, వర్కర్స్ ఏదైనా డిస్ప్యూట్స్లో ఉన్నప్పుడు వాటిని రిప్రజెంట్ చేయడానికి ట్రేడ్ యూనియన్స్ ఉంటాయి. అండ్ వాటి మెంబర్స్ని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకంటూ ఏమేమైతే
లాలో ఇవి ఉన్నాయో ఏమంటారు, వాళ్ళకి సపోర్ట్ చేసే క్లాజెస్ ఉన్నాయో వాళ్ళకి చెప్పడానికి, వాళ్ళ రైట్స్ని ఎవరు ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఉండడానికి యూజ్ చేస్తారు ఈ ట్రేడ్ యూనియన్ యాక్ట్ని. ఓకే, ఈ ట్రేడ్ యూనియన్స్ ఎలా పెరిగాయి అంటే 20th సెంచరీ తర్వాత, ఓకే, అండ్ 21st సెంచరీలో ఇవి బాగా ఊపందుకోవడం స్టార్ట్ చేసాయి. ఇవి మెయిన్గా పెరగడానికి కారణాలు ఏమిటి, ట్రేడ్ యూనియన్స్ పెరగడానికి కారణాలు ఏమిటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రియలైజేషన్, ఆ తర్వాత పొలిటికల్ మూమెంట్స్, అండ్ లేబర్స్ కూడా మాకు ఇవి కావాలి అవి కావాలి అని చెప్పి వాటిని లీగలైజ్ చేసి లాస్ కాన్స్టిట్యూట్ చేయడం. ఓకే, సో వీటిలో మనకి డిఫరెంట్ మేజర్ యూనియన్స్ ఉన్నాయి. ఏఐటియుసి, ఐఎన్టీయూసి, బిఎంఎస్, సిఐటియు, ఇవి కమ్యూనిస్ట్ పార్టీస్ అనమాట, ఇవి ఏఐటియుసి అండ్ సిఐటియు. సో వీటి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే లోకల్ యూనియన్స్, అంటే ఎవ్రీ ఫ్యాక్టరీకి, ఎవ్రీ కంపెనీ అవుట్లెట్కి, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి ఒక యూనియన్ ఉంటుంది. అందులో పనిచేసే వాళ్ళందరూ ఒక మాట వింటారు, ఒక యూనియన్ లీడర్ ఉంటాడు. అండ్ ఫెడరేషన్స్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఇలా ఆ ఏరియాలో ఉన్న ఫ్యాక్టరీస్ అన్నిటికీ కలిపి ఒక రీజనల్ లెవెల్ ఆర్ స్టేట్ లెవెల్ రిప్రజెంటేటివ్ ఉంటాడు. అండ్ వీటికి ఈ స్టేట్స్ అన్నీ కలిపి ఒక నేషనల్ లెవెల్ రిప్రజెంటేటివ్, ఎపెక్స్ బాడీస్ అనమాట. ఎపెక్స్ అంటే టాప్ బాడీస్ అనమాట. సో మెయిన్గా వీటిలో ఛాలెంజెస్ ఏమిటి అంటే ఫ్రాగ్మెంట్ అంటే ముక్కలు చేయడం, పొలిటిసైజేషన్. ఓకే, యాక్చువల్లీ వీటిని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు వాళ్ళ పొలిటికల్ ఎజెండా కోసం. ఈ యూనో ఏమంటారు, ఆర్టీసీ బస్సు వాళ్ళ సమ్మెలని వాటిని వీటిని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. నెక్స్ట్, మెంబర్షిప్ డిక్లైన్ అయిపోతుందిట. సో ఇవి మెయిన్గా ట్రేడ్ యూనియన్స్లో ఛాలెంజెస్. మరి అసలు దీని లీగల్ ఫ్రేమ్వర్క్ ఏమిటి అంటే, ఈ యాక్ట్ అనేది ట్రేడ్ యూనియన్కి ఒక లీగల్ స్టేటస్ ఇస్తుంది. ఏ యాక్ట్? 1926 యాక్ట్. ఓకే, ట్రేడ్ యూనియన్ 1926 యాక్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ట్యాక్సీ కొనేసుకున్నాను, నేను స్టాండ్లో నా ట్యాక్సీ పెట్టేశాను, నేను కూడా మెంబర్ అంటే కుదరదు. దానికి ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంది. నేను స్టూడెంట్ని, నేను ఐడి కార్డ్ వేసేసుకున్నాను, నేను కాలేజ్కి వచ్చేస్తున్నాను, లెసన్ వినేస్తున్నాను, నేను స్టూడెంట్ అయిపోతాను పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ కంటే కాదు. నువ్వు రిజిస్టర్ అవ్వాలి. ఓకే, జేఎన్టీయూలో నీ రిప్రజెంటేషన్ ఉండాలి. ఓకే, నువ్వు అప్లై చేయాలి, ప్రాసెస్లు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్, ఇమ్యూనిటీ ఫ్రమ్ సివిల్ అండ్ క్రిమినల్ లయబిలిటీ. ఓకే, సివిల్ విషయాల్లో, క్రిమినల్ విషయాల్లో నీకు కొంత సేఫ్టీని ఇస్తుంది. ఊరికి ఎవరు నీ మీద ఏమంటారు అభియోగాలు వేసేయడానికి లేదు. అట్ ద సేమ్ టైం ఇంటర్నల్ గవర్నెన్స్. ఓకే, దేనికి ఇది కీ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ ట్రేడ్ యూనియన్. సో పొలిటికల్ ఫండ్ క్రియేషన్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్. అసలు ఇది ఎందుకు, దీని ఇంపాక్ట్ ఏంటి అంటే, యూనియన్ కలెక్టివ్ బార్గెనింగ్ని బలపరుస్తుంది. ఇది మనది, మనకంటూ ఒకళ్ళు ఉన్నారు, నాకంటూ ఒకళ్ళు తోడున్నారు అని ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ఓకే, యూనియన్ రికగ్నిషన్ అండ్ యూనియన్ ప్రాబ్లమ్స్. యూనియన్ రికగ్నైజ్ అవ్వాలి అంటే ఎలా జరుగుతుంది అంటే, యూనియన్ని ఒక రిప్రజెంట్ చేయాలి. ఓకే, వాడు రిప్రజెంటేటివ్ అని వీళ్ళు ఎక్నాలెడ్జ్ చేయాలి. ఓకే, నెక్స్ట్, ఏమేం మెథడ్స్ ఉన్నాయి అంటే, మెజారిటీ సపోర్ట్, ఎలక్షన్స్, ఓటింగ్. వీడినే నేను యూనియన్ లీడర్గా ఎలా చూస్ చేసుకుంటా, యూనియన్ మెంబర్స్ అందరూ ఓట్ చేస్తారు. కోడ్ ఆఫ్ డిసిప్లిన్, లీగల్ ప్రొవిజన్స్, వీటిని బట్టి ఎలెక్ట్ చేసుకుంటారు ఒక రిప్రజెంటేటివ్ని. బట్ మెయిన్గా ప్రాబ్లం ఏంటి అంటే, ఒకేలాంటి బోల్డ్ యూనియన్స్ ఉంటాయి, క్లాస్లోనే గ్రూపులు ఉంటాయి. ఓకే, అండ్ మధ్యలో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్లు వస్తాయి. నా ఫేవరెట్ హీరో వీడు, మా ఫేవరెట్ హీరో వాడు, నేను ఈ టీం ఆ టీం, ఇలాంటివి చాలా వస్తాయి. ఓకే, అండ్ ఇంటర్నల్ డెమోక్రసీ లేకపోవడం, అండ్ ఎంప్లాయర్ రెసిస్టెన్స్. ఒక్కొక్కసారి ఏమంటారా, ట్రేడ్ యూనియన్స్, నెంబర్ ఆఫ్ యూనియన్స్ పెరిగిపోవడం అనేది కంపెనీకి ఇట్స్ అ నెగిటివ్ థింగ్. ఓకే, ఎంతసేపు వీడు చెప్పింది ఆడొద్దంటాడు, ఆడు చెప్పింది ఈడొద్దంటాడు, ఇది తప్ప ఆ గొడవే తప్ప పని అంటూ ముందుకెళ్ళదు. సో ఎంప్లాయర్స్ యూనియన్స్ని ఎంకరేజ్ చెయ్యరు సమ్టైమ్స్. మరి ఎలా అంటే, మరి వీటికి సొల్యూషన్స్ ఏమిటి అంటే, ఈ రికగ్నైజేషన్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రీమ్లైన్ చేసి ఒక రెస్పాన్సిబుల్ యూనియనిజం, ఇదంతా ఒక్కటే, యూనియన్ ఇస్ యూనిఫైడ్, యూని ఈజ్ వన్
సో మీరు అందరూ ఒక్కటే మనం అనే ఒక ఫీలింగ్ క్రియేట్ చేసి అందరికీ ఈక్వల్ రికగ్నిషన్ రెస్పాన్సిబిలిటీని ప్రమోట్ చేస్తే ఇలాంటివి ఇలా నంబర్ ఆఫ్ యూనియన్స్ పెరగడం అనేది జరగదు. మరి నాన్ యూనియన్ ఫర్మ్స్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఇన్ ఇండియా. నాన్ యూనియన్ ఫర్మ్స్ అంటే ఏంటి? అసలు ఫార్మల్ యూనియనే లేని కంపెనీస్ ఉంటాయి కొన్ని. ఎందుకు ఫార్మల్ యూనియనే లేకుండా కంపెనీస్ ఉంటాయంటే కంపెనీ చాలా చిన్నదబ్బా, మరి ఇద్దరు ముగ్గురికి కూడా యూనియన్ ఏంటి చిరాగ్గా, అవునా? లేదంటే అది ఇన్ఫార్మల్ సెక్టర్ అయి ఉంటుంది. అండ్ అది మెయిన్లీ సెంట్రలైజ్డ్ కంట్రోల్, మేనేజరల్ కంట్రోల్ ఉన్నది అయితే అంత యూనియన్ ఫామ్ చేయాల్సినంత అవసరం ఉండదు. ఓకే, మరి ఎంప్లాయీ రిలేషన్స్ ఎలా ఉంటాయి అంటే హెచ్ఆర్ పాలసీస్, గ్రీవియన్స్ రిడ్రెసల్, పార్టిసిపేటివ్ మేనేజ్మెంట్ వీటి ద్వారా హ్యాండిల్ చేస్తారు ఏమన్నా ఉంటే. మరి ఈ ట్రేడ్ యూనియన్స్ని మేనేజ్ చేయడం ఎలా, అసలు ఎందుకు, ఏం చేస్తాయంటే లీడర్షిప్ డెవలప్ చేస్తే, ఫినాన్షియల్ ట్రాన్స్పరెన్సీ, ఏ డబ్బు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు ఏమిటి అనేది కంపెనీలో పనిచేసే వాళ్ళకు కూడా చెప్పాలి. షేర్ హోల్డర్స్, స్టేక్ హోల్డర్స్, మెంబర్ ఎంగేజ్మెంట్ అండ్ కొలాబరేషన్ విత్ మేనేజ్మెంట్. దట్ ఈస్ యువర్ ఫస్ట్ యూనిట్. సో నెక్స్ట్ సెకండ్ యూనిట్ వచ్చి నేచర్ అండ్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ కలెక్టివ్ బార్గెనింగ్. సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ కలెక్టివ్ బార్గెనింగ్ అంటే కలెక్టివ్ బార్గెనింగ్ ఇస్ అ డెమోక్రటిక్ ప్రాసెస్ ఆఫ్ నెగోసియేషన్ బిట్వీన్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీ, యూజువలీ వయా ట్రేడ్ యూనియన్స్. ఇందాక మనం చెప్పుకున్నాం. సో ట్రేడ్ యూనియన్లో యూనియన్ మెంబర్స్ అందరికీ ఉన్న బాధలన్నీ వాళ్ళ యూనియన్ లీడర్కి చెప్పుకుంటే యూనియన్ లీడర్ వీళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తూ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్తాడు. మేనేజ్మెంట్ వచ్చి మాట్లాడరు. మేనేజ్మెంట్ వాళ్ళందరూ వాళ్ళ తరపున లాయర్నో హెచ్ఆర్నో ఎవరో ఒకళ్ళని పంపిస్తారు, వైస్ ప్రెసిడెంట్ ఎవరో ఒక పర్సన్ని పంపిస్తారు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. దాన్ని బట్టి టర్మ్స్ అనేవి డిసైడ్ చేసుకుంటారు. సో దీనివల్ల ఏంటి అంటే ఇప్పుడు ఎక్కువ మంది వచ్చి మాట్లాడితే ఒకటి అంటాడు, ఇంకొకటి అంటాడు, ఇంకొకటి అంటాడు. సో అది క్లాష్ని పెంచడమే తప్ప ఏముండదు. అదే ఇలా అయితే వాళ్ళ తరపున వీడు మాట్లాడతాడు, వీళ్ళ తరపున యూనియన్ లీడర్ మాట్లాడతాడు. సో వీళ్ళిద్దరూ మాట్లాడుకొని డిసైడ్ అవుతారు. ఓకే, ఇట్ ప్రమోట్స్ ఇండస్ట్రియల్ పీస్ అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఓకే, దీని లీగల్ ఫ్రేమ్వర్క్ ఎలా ఉంది ఇండియాలో అంటే కోడ్ ఏం లేదు కానీ అండర్ ఐపీసీ సెక్షన్ సో అండ్ సో అన్నట్టు లేదు కానీ ఇట్ ఈస్ సపోర్టెడ్ బై ట్రేడ్ యూనియన్స్ యాక్ట్. ఓకే, సో యూనియన్స్ని లీగలైజ్ చేస్తుంది. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఏమంటుంది, మాట్లాడుకొని ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే, డిస్ప్యూట్స్ అంటే గొడవలు స్పర్ధలు ఏమైనా ఉంటే తేల్చుకొని సెటిల్మెంట్ చేసుకోండి అంటుంది. కాన్స్టిట్యూషనల్ రైట్స్ ప్రకారం యూ కెన్ ఫార్మ్ అసోసియేషన్. దెర్ ఇస్ అ రైట్ టు ఫార్మ్ అసోసియేషన్ విచ్ ఇస్ అ పార్ట్, నాట్ ఫండమెంటల్ రైట్ ఎగ్జాక్ట్లీ బట్ అ పార్ట్ ఆఫ్ యువర్ రైట్. అండ్ నెక్స్ట్ రీసెంట్ లేబర్ కోడ్స్ కూడా కలెక్టివ్ బార్గెనింగ్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఫోకస్ చేస్తున్నాయి. అసలు ఈ బార్గెనింగ్ అండ్ అగ్రిమెంట్ లెవెల్స్ ఎట్లా ఉంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద నుంచి వస్తే ప్లాంట్ లెవెల్లో ఆ పర్టికులర్ ఇండివిజువల్ యూనిట్, ఆ పర్టికులర్ క్లాస్, సింపుల్గా మన ఎగ్జాంపుల్లో చెప్పుకోవాలి అంటే ఎంబీఏ లెవెల్, మన క్లాస్ లెవెల్, ఫస్ట్ క్లాస్ లెవెల్. మన క్లాస్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే మనం మన సిఆర్కి చెప్తాం, మన సిఆర్ వెళ్ళి మన హెచ్ఓడికి చెప్తారు. ఓకే, నెక్స్ట్ కార్పొరేట్ లెవెల్. ఇందులో ఏంటంటే కంపెనీ వైడ్ పాలసీస్. ఇప్పుడు మొత్తం పీజీ డిపార్ట్మెంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, ఫస్ట్ ఎంబీఏ మన క్లాస్లోనే కాకుండా మన సీనియర్స్ జూనియర్స్ క్లాస్లో కూడా ఇబ్బంది ఉంది, మొత్తం డిపార్ట్మెంట్కి ప్రాబ్లం ఉంది, వెళ్ళి ప్రిన్సిపల్ దగ్గర చెప్పుకుంటాం. ఓకే, మొత్తం పీజీ కాలేజెస్ ఆర్ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నిట్లోనూ ప్రాబ్లం ఉంది. ఓకే, వీ గో టు ఇండస్ట్రీ లెవెల్. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పుకుంటాం. ఓకే, వాళ్ళ దగ్గర కూడా ప్రాబ్లం ఉంది, విల్ గో టు నేషనల్ లెవెల్. అలా అనమాట. ఈ నేషనల్ లెవెల్లో మనకి బ్రాడ్ పాలసీస్ అండ్ అగ్రిమెంట్స్ ఉంటాయి, లైక్ వేజ్ బోర్డ్, శాలరీ బోర్డ్స్, పెద్ద ఉంటాయి అన్నమాట. ఇండస్ట్రీ లెవెల్లో పర్టికులర్ టు టెక్స్టైల్ ఇండస్ట్రీ ఈరోజు బంద్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బై ఎడ్యుకేషనల్ ఇండస్ట్రీ, ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీకి బంద్, అలా అనమాట. నెక్స్ట్ ఓన్లీ ఈ పర్టికులర్ కాలేజ్ వాళ్ళకి యాన్యువల్ డే తరపున యాన్యువల్ డే వల్ల హాలిడే ఇచ్చాము, అది ఓన్లీ ఆ పర్టికులర్ కాలేజ్కి మాత్రమే వర్తిస్తుంది, మిగిలిన కాలేజెస్ అన్నీ వర్కింగ్లో ఉంటాయి. ప్లాంట్ లెవెల్
ఓన్లీ ఈ క్లాస్ వాళ్ళకి మాత్రమే క్లాస్ లెట్ ఆఫ్ చేసాం అలా అనమాట. దట్ ఈస్ ప్లాంట్ లెవెల్. సో ఇందులో మనకి డిఫరెంట్ ఏమంటారు టైప్స్ ఉన్నాయి నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ని బట్టి. బై పార్టైట్ అగ్రిమెంట్స్ అంటారు. అగ్రిమెంట్స్లో 3 రకాలు ఉన్నాయి. సో బై పార్టైట్ అంటే బై అంటే 2, పార్టైట్ అంటే పార్టీస్, 2 పార్టీస్. ఏమేంటా 2 పార్టీస్? ఎంప్లాయర్ అండ్ యూనియన్. ఎంప్లాయర్ అంటే ఉద్యోగం ఇచ్చాడు కంపెనీకి యూనియన్కి మధ్యలో ఉండే అగ్రిమెంట్ని బై పార్టైట్ అగ్రిమెంట్ అంటారు. ఇదే అగ్రిమెంట్లో గవర్నమెంట్ కూడా దూరితే దట్ ఈస్ ట్రై పార్టైట్, 3 పార్టీస్ అగ్రిమెంట్. మూడోది వాలంటరీ ఆర్ స్టాట్యుటరీ. అదేంటి అంటే లైక్ స్టాట్యుటరీ అంటే కంపల్సరీ ఉండాలి అని చెప్పి లాలో ఏదైతే ఉంటుందో, నువ్వు బైలాలో ఏదైతే రాసుకుంటావో దట్ ఈస్ స్టాట్యుటరీ, ఇచ్చి తీరాలి కొన్ని ఫండమెంటల్ రైట్స్లో భాగంగా. వాలంటరీ అంటే ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ కంపెనీ యాజ్ అ యూనో గుడ్ విల్తో నా ఎంప్లాయీస్కి ఏదో చెయ్యాలి అని చెప్పి కంపెనీ దాని అంతటా అది ఒక మ్యూచువల్ కన్సెంట్తో దాని ఇంట్రెస్ట్తో అది చేస్తే వాలంటరీ. ఓకే, దీస్ ఆర్ ద 3 types of agreement: bipartite, tripartite, voluntary or statutory. Now, change in labor management relations in post-liberalized India. సో ఈ లేబర్ మేనేజ్మెంట్ రిలేషన్స్ అనేవి 1991 తర్వాత ఎలా మారినాయి అంటే ప్రొటెక్షనిజం నుంచి మార్కెట్ డ్రివెన్ పాలసీస్కి షిఫ్ట్ అయింది. ఓకే, కాంట్రాక్ట్ లేబర్, అప్పటి వరకు పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉండేవారు, ఇప్పుడు అది తీసేసి కాంట్రాక్ట్ లేబర్, ఇంతకాలానికి మాత్రమే మీరు చేస్తారు అని చెప్పి కాంట్రాక్ట్ లేబర్, అవుట్ సోర్సింగ్. ఓకే, వాడు ఎత్తుక్కునే బదులు ఎవరి దగ్గర థర్డ్ పార్టీకి ఇచ్చేస్తాడు, వాడు పని చేయించి మనకి వర్క్ అప్ చెప్పేలాగా మొత్తం మనం చూసుకునే బదులు. అండ్ ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ పెరిగినాయి. అండ్ యూనియన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గిపోయింది. ఫోకస్ మొత్తం ప్రొడక్టివిటీ మీద, ఫ్లెక్సిబిలిటీ మీద పెరిగింది. ఓకే, కలెక్టివ్ రైట్స్ బదులు ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ పెరిగింది. నెక్స్ట్, పబ్లిక్ సెక్టర్ రీస్ట్రక్చరైజ్ చేసి దాన్ని డౌన్ సైజ్ చేసి ప్రైవేటైజ్ చేస్తున్నాం. ఆంధ్రాలో స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ చేతిలో ఉన్నది ప్రైవేట్కి ఇచ్చేసేయాలి అని చెప్పి ఒక ఉద్యమం జరిగింది. సో ఏవియేషన్ గవర్నమెంట్ చేతిలో బదులు దాన్ని ప్రైవేట్కి ఇచ్చేస్తుంది. ఓకే, అలా అన్నమాట. సో గవర్నమెంట్ ఇస్ రీస్ట్రక్చరింగ్, పబ్లిక్ సెక్టర్ అంటే గవర్నమెంట్ సెక్టర్. ఓకే, వాటిని గవర్నమెంట్ కంపెనీస్ని ప్రైవేటైజ్ చేస్తుంది, వేరే ప్రైవేట్ వాళ్ళకి లీజ్కి ఇవ్వడం, అమ్మడం. ఇట్స్ డూయింగ్ సో దట్ దాన్ని రెస్పాన్సిబిలిటీ ఇలాంటి విషయాలు బిజినెస్ మీద ఫోకస్ పక్కన పెట్టి వెల్ఫేర్ మీద ఫోకస్ చేయడానికి ఈజీగా ఉండేలాగా ఫర్ ద గవర్నమెంట్. సో ఈ లీగల్ ఫ్రేమ్వర్క్లో కలెక్టివ్ బార్గెనింగ్లో ఉన్న లీగల్ ఫ్రేమ్వర్క్లో ఉన్న చేంజెస్ ఏంటి అంటే రీసెంట్ చేంజెస్ ఏమున్నాయి అంటే ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020లో కోవిడ్ టైంలో ప్రొసీజర్స్ని కొంచెం సింప్లిఫై చేశారు. ఓకే, నెగోషియేటింగ్ యూనియన్ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఓకే, ఆల్సో థ్రెషోల్డ్స్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ రికగ్నిషన్ని పెంచారు. డిస్ప్యూట్ రిజల్యూషన్ని ప్రమోట్ చేశారు. ఓకే, ఎంప్లాయర్ అండ్ వర్కర్ ఫ్లెక్సిబిలిటీ ప్రొటెక్షన్ మీద ఫోకస్ చేశారంటే బ్యాలెన్స్ చేయడానికి. సో నెగోషియేటెడ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ప్రొడక్టివిటీ బార్గెనింగ్. ఇక్కడ లాస్ట్ దాంట్లో నేను బ్యాలెన్స్ బిట్వీన్ ఎంప్లాయర్ ఫ్లెక్సిబిలిటీ విత్ వర్కర్ ప్రొటెక్షన్ అన్నాను. సో దీనికి సంబంధించి నెగోషియేటెడ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ప్రొడక్టివిటీ బార్గెనింగ్ అంటే ఏంటో చూద్దాం. నెగోషియేటెడ్ ఫ్లెక్సిబిలిటీ అంటే ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయి, వర్క్ ఫ్రమ్ హోమ్, పార్ట్ టైం, నువ్వు రోజులో ఎప్పుడైనా వర్క్ చేయి, నాకు ఎండ్ ఆఫ్ ద డే వర్క్ కావాలి, నువ్వు ఏ టైంలో చేసావు నాకు అనవసరం. ఓకే, అకార్డింగ్ టు మ్యూచువల్ అగ్రిమెంట్ నీకు వాడికి ఓకే అయితే యూ కెన్ డూ లైక్ దట్. ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్, మల్టీ స్కిల్లింగ్ ఇలాంటివి అనమాట, పర్ఫార్మెన్స్ లింక్డ్ పే ఇలాంటివి. ఓకే, నువ్వు ఎన్ని టాస్క్స్ కంప్లీట్ చేస్తే నీకు అంత పే ఇస్తాను అలా. సో బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఇది చేస్తే. ఓకే, నెక్స్ట్ వేజెస్ అండ్ బెనిఫిట్స్ని అవుట్పుట్కి లింక్ చేసో లేదంటే ఎఫిషియన్సీకి లింక్ పెట్టో ఇస్తున్నారు. బేస్డ్ ఆన్ ఎఫిషియన్సీ అండ్ అవుట్పుట్ ఉన్న పని కొత్తగా చేయడాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఓకే, రెసిస్టెన్స్ టు చేంజ్ని తగ్గిస్తున్నారు. ఆల్సో ఒక ట్రాన్స్పరెన్సీని, ట్రస్ట్ని పెంచుతుంది. దీనికి ట్రస్ట్ కావాలి.
ఇప్పుడు ఆడెవడో నీకు తెలియదు, నువ్వెవడో ఆడికి తెలియదు, ఆడి జీతం ఇస్తాడో లేదో తెలియదు, నువ్వు పని చేస్తావో లేదో ఆడికి తెలియదు. నువ్వు చేస్తావని నమ్మకంతో నువ్వు ఎప్పుడు చేస్తే అప్పుడు నువ్వు చేసిన పనికి నేను ఇస్తాను అంటున్నా, నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేయ అంటున్నా. ఆడిస్తాడనే నమ్మకంతో నీకు కుదుర్చుకొని నువ్వు వర్క్ చేస్తున్నావు, అలా అనమాట. ఇంప్రూవ్డ్ వర్క్ రిలేషన్స్, ఓకే, అండ్ పబ్లిక్ సెక్టర్ బార్గెనింగ్. ఇంప్రూవ్డ్ వర్క్ రిలేషన్స్ మెయిన్లీ ఫోకస్ ఆన్ కొలాబరేషన్, గ్రీవియన్స్ రిడ్రసల్ అంటే నాకున్న ప్రాబ్లమ్ని అడ్రస్ చేసి దాన్ని సాల్వ్ చేయడం. నీ ప్రాబ్లం ఏంటి, నీకు ఎక్కడ బాధ వచ్చింది, దేనివల్ల వచ్చింది, ఓకే, నీ పర్సనల్ బాధలు కాదు, ఆఫీస్లో ఉన్న ప్రాబ్లమ్స్లో, ఓకే. అండ్ పార్టిసిపేటివ్ మేనేజ్మెంట్ అంటే ఇట్ వన్ ఆఫ్ ద మేనేజ్మెంట్ స్టైల్ దట్ యు లెర్న్ ఇన్ యువర్ మేనేజ్మెంట్ గ్రిడ్, విచ్ సేస్ దట్ ఎంప్లాయీస్కి కూడా దే హ్యావ్ అ సే ఇన్ హౌ టు డూ థింగ్స్, వెన్ టు డూ థింగ్స్ అండ్ వాట్ టు డూ థింగ్స్. ఇప్పుడు దిస్ ఇస్ మై ఆబ్జెక్టివ్, దిస్ ఇస్ మై ఆర్గనైజేషనల్ గోల్ అని నువ్వు ఫిక్స్ చేసిన తర్వాత అక్కడ వరకు రీచ్ అవ్వడానికి యాజ్ అన్ ఎంప్లాయీ వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్ అనేది తీసుకుంటే నీ వాయిస్ని కూడా, నీ ఒపీనియన్ని కూడా వింటే దట్ ఈస్ పార్టిసిపేటివ్ మేనేజ్మెంట్. ఓకే, ఇన్ మేనేజ్మెంట్ డెసిషన్స్ గివింగ్ అ ఛాన్స్ ఫర్ ఎంప్లాయీస్ ఆర్ కలెక్టింగ్ దేర్ ఒపీనియన్స్ అండ్ ఆల్సో కన్సిడరింగ్ దెమ్ ఇన్ మేకింగ్ అ మేనేజ్మెంట్ డెసిషన్ is called participative management. Next you have వర్క్ రిలేషన్స్ని ఇంప్రూవ్ చేయడం వలన మొరేల్ అనేది పెరుగుతుంది, డిస్ప్యూట్స్, గొడవలు అనేవి తగ్గుతాయి, అండ్ ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది బిట్వీన్ పీపుల్ లైక్ ఎంప్లాయీస్ అండ్ ఆల్సో బిట్వీన్ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయర్. వర్క్ చేసే వాళ్ళు వర్కర్స్ మధ్యలో ట్రస్ట్ పెరుగుతుంది, వర్కర్స్కి కంపెనీకి మధ్యలో కూడా ట్రస్ట్ పెరుగుతుంది. ఓకే, పబ్లిక్ సెక్టర్ బార్గెనింగ్లో ఇనీషియల్గా చాలా రిజిడ్గా ఉండేది, మొత్తం కంట్రోల్ అంతా గవర్నమెంట్ చేతిలో ఉంది. కానీ పోస్ట్ లిబరలైజేషన్ 1991 తర్వాత నుంచి దాన్ని సెంట్రలైజేషన్ తీసేసి డీసెంట్రలైజేషన్ స్టార్ట్ చేసి అది పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద ఇన్సెంటివ్స్ ఇచ్చేలాగా ఇది చేశారు. సింపుల్గా చెప్పాలి అండి, అసలు ఏంటి మేడం ఈ పర్ఫార్మెన్స్ బేస్డ్ సెంట్రలైజ్డ్ ఏంటి మాటలు అంటే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక కార్పెంటర్ని తీసుకొచ్చి నీకు కుర్చీ కావాలి, కుర్చీ చేయించుకోవాలంటే 2 ఆప్షన్స్. నీ దగ్గర వుడ్ ఉంది, కార్పెంటర్ ఉన్నాడు, అన్ని వస్తువులు ఉన్నాయి, కాకపోతే కుర్చీ లేదు. ఆ వుడ్ని కట్ చేసి కార్వ్ చేసి ఫిట్ చేసి కుర్చీ చేయాలి. కుర్చీకి వచ్చి 100 రూపాయలు ఇస్తాను, కేస్ 1. గంటకి 100 రూపాయలు ఇస్తాను, కేస్ 2. ఈ రెండిట్లో ఏది ఫాస్ట్గా అయిపోతుంది వర్క్, కుర్చీ ఏది ఫాస్ట్గా తయారవుతుంది అంటే కుర్చీకి వచ్చి 100 రూపాయలు ఇస్తానన్న కేసులో కార్పెంటర్ త్వరగా వర్క్ చేస్తాడు. ఎందుకు? ఎగిరెగిరి దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి. ఓకే, నేను కుర్చీని గంట సేపులో చేసినా నాకు అదే 100 రూపాయలు ఇస్తాడు. అరగంటలో నేను పూజ చేయగలను, పావుగంట పడుతుంది ఆ కుర్చీ చేయడానికి, పావుగంటలో చేసి ఇచ్చేసాడు కుర్చీకి, నాకు 100 రూపాయలు వచ్చేస్తాయి పావుగంటలో. అదే నేను గంటకి 100 రూపాయలు ఇస్తా అన్నాను, నాకు కుర్చీ చేయడానికి పావుగంటే, కానీ గంట టైంపాస్ చేస్తే నాకు 100 రూపాయలు వస్తాయి. సో ఆ కుర్చీ నేను పూటంతా చేస్తా, ఓ రోజంతా ఒకే కుర్చీ తయారు చేస్తా. సో ఒకే కుర్చీ తయారు చేస్తాను నేను, టైమ్లీ బేసిస్లో ఇది చేస్తున్నప్పుడు ఏమవుతుంది, అక్కడ పావుగంట అరగంటలో అయిపోయే పని నేను రోజంతా అదే పని మీద వెచ్చించాల్సి వచ్చింది. అదే నేను ఆ పనికి ఇస్తాను, నేను పర్ఫార్మెన్స్ బేస్ మీద నేను ఇన్సెంటివ్ ఇస్తాను అంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా, ఎంత ఎఫెక్టివ్గా వీలైతే అంత ఎఫెక్టివ్గా చేసి అక్కడ పడేస్తాడనమాట. యాజ్ సింపుల్ యాజ్ దట్. నెక్స్ట్, కానీ మెయిన్గా ఈ పబ్లిక్ సెక్టర్ బార్గెనింగ్లో వచ్చిన ప్రాబ్లం ఏంటయ్యా అంటే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్. పబ్లిక్ సెక్టర్ అంటే ఏం చెప్పుకున్నాం, గవర్నమెంట్ కంపెనీస్ అని చెప్పుకున్నాం. సో గవర్నమెంట్ కంపెనీస్లో మెయిన్గా పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది అండ్ రెసిస్టెన్స్ టు రీఫార్మ్, మారడానికి రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకే, ఎందుకు, ఇది ఏదైనా పాలసీ మారుద్దాం, ఈ కంపెనీని ఇలా ఇది చేద్దాం అని ఎవడన్నా అంటే అపోజిషన్ వాడు వెంటనే లెగుస్తాడు, అసెంబ్లీలో డిబేట్లు, ధర్నాలు, వాకౌట్లు బోల్డ్ జరుగుతాయి. ఓకే, సో ఈ కన్ఫ్యూజన్లో ప్రొడక్టివిటీ అనేది పోతుంది అని చెప్పి దీన్ని ప్రైవేటైజ్ చేయాలి అనేదికి వచ్చారనమాట. సో ఈ నెగోసియేషన్ టెక్నిక్స్ ఇందాక నుంచి మనం నెగోసియేషన్ అని చెప్పుకుంటున్నాం కదా. సో వాట్ ఈస్ నెగోసియేషన్ అండ్ నెగోసియేషన్ టెక్నిక్స్ ఎలా ఉంటాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనం ప్రిపేర్ అవ్వాలి ఏదైనా మాట్లాడాలి అంటే. అసలు ఇష్యూస్ ఏంటి, ఎవడి ఇంట్రెస్ట్ ఏంటి, ఎన్ని పార్టీస్ ఉన్నాయి, ఏ పార్టీ ఇంట్రెస్ట్ ఏంటి, అండ్ ఉన్న ఆప్షన్స్లో ఆల్టర్నేటివ్స్ ఏంటి, ఇవి అయిన తర్వాత యాక్టివ్ లిజనింగ్.
ప్రతి ఒక్కడి సైడు వినాలి. ఇప్పుడు ఇద్దరు వచ్చి గొడవ పడుతున్నారు, నేను మధ్యలో జడ్జిగా నుంచోబెట్టారు, నాకు పర్సన్ ఏ అంటే ఇష్టం అని చెప్పి వాడు ఏదంటే అది రైట్ అంటే కుదరదు. ఓకే, అది కరెక్టా కాదా అనేది అసలు వీడి సైడ్ ఏంటి వాడి సైడ్ ఏంటి రెండు వినాలి. నెక్స్ట్, బెస్ట్ ఆల్టర్నేటివ్ని సజెస్ట్ చేసి అగ్రిమెంట్ని నెగోషియేట్ చేయాలి. నెక్స్ట్ వీ హ్యావ్ విన్ విన్ అప్రోచ్. సో వీడికి లాస్ ఉండొద్దు, వాడికి లాస్ ఉండొద్దు, పర్సన్ ఏ బి ఇద్దరికి ప్రాఫిట్ ఉండేలా చూడాలి. ఆర్ ఎంత కుదిరితే అంత లాస్ని మినిమైజ్ చేయాలి. ఓకే, దీనికి సంబంధించి మనం డిఫరెంట్ టాక్టిక్స్ వాడతాం. యాంకరింగ్ అంటాం, ఫ్రేమింగ్ అంటాం, కన్సెషన్స్ ఇస్తాం, సైలెంట్గా ఉంటాం, ఇలా చాలా ఉంటాయి. యాంకరింగ్ అంటే ఏంటి అంటే, యాంకర్ అని కాదు, ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్ తీసుకొని దానికి స్టిక్ ఓకే పలానా చోట ఇలా జరిగింది, ఆడు బాగానే ఉన్నాడు కదా, నువ్వు కూడా ఫాలో అవ్వు, ఏం కాదు బాగుంటుంది అని చెప్పి ఎగ్జాంపుల్ తీసుకోవడాన్ని యాంకరింగ్ అంటాం. ఓకే, అండ్ యూ కమ్యూనికేట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, పర్సువేషన్, పేషెన్స్, అడాప్టబిలిటీ, ఇవన్నీ టెక్నిక్స్ అనమాట. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు ఒక ఒక అగ్రిమెంట్ని డ్రాఫ్ట్ చేసావు, నువ్వు ఆల్రెడీ ఇది చేసుకున్నావు. ఓకే, నెగోషియేట్ చేసావు. నెగోషియేట్ నువ్వు మాటల్లో చేస్తే అయిపోదు, ప్రతిదీ రిటర్న్ ఫార్మాట్లో ఉండాలి. ఓకే, రిటర్న్ ఫార్మాట్లో నువ్వు అగ్రిమెంట్ రాసుకుంటావు. ఆ అగ్రిమెంట్ రాయాలి అంటే ఏమేమి ఉండాలి? ఫస్ట్ దాని స్కోప్ ఏంటి, నేను దేని గురించి మాట్లాడుతాను, వేజెసా, అవర్సా, బెనిఫిట్సా, గ్రీవియన్స్ ప్రొసీజర్సా, వాటి గురించి ఇది ఈ పర్టికులర్ అగ్రిమెంట్ దేని గురించి మాట్లాడుతుంది అని చెప్పి నువ్వు స్కోప్ డిఫైన్ చేసి క్లియర్ లాంగ్వేజ్ యూస్ చేయాలి. ఇలా ఉండొచ్చు అని కాదు, ఇలాగే ఉంటుంది అని ఆ క్లారిటీ మెయింటైన్ చేయాలి. ఓకే, సింపుల్గా ఉండాలి, లాంగ్వేజ్ క్లియర్గా ఉండాలి. తర్వాత లీగల్ క్లాజెస్ ఏమన్నా ఉంటాయి, ఒకవేళ ఇది పని చేయకపోతే నెక్స్ట్ ఏమవుతుంది, ఓకే, డిస్ప్యూట్ రెజల్యూషన్ ఎలా జరుగుతుంది, డ్యూరేషన్ ఇది ఎంతకాలం వరకు వ్యాలిడ్, సపోజ్ ఇప్పుడు రెంటల్ అగ్రిమెంట్ తీసుకున్నావు అంటే 1 సంవత్సరం వరకు వ్యాలిడ్, జీవితాంతం లీజ్ ఇవ్వడు కదా ఎవడును, అవునా, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, ఒక టైం టెన్యూర్ ఉంటుంది. మళ్ళీ ఒకవేళ దాన్ని రెన్యువల్ చేసుకోవాలి అంటే ఎలా, హౌ, అవన్నీ క్లియర్గా మెన్షన్ చేయాలి. అలాగే ఇద్దరు పార్టీస్ సైన్ చేయాలి. ఓకే, అగ్రిమెంట్ ఎప్పుడు కూడా మినిమం 2 పార్టీస్ ఉంటాయి. ఓకే, ఇద్దరు పార్టీస్ సైన్ చేయాలి. ఆర్ ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో ఇందులో అందరూ, ట్రైపార్టైట్ అయితే 3 ఉంటారు, ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ కూడా ఒక సిగ్నేచర్ కావాలి అండ్ ఎంబ్లెమ్ ఉండాలి. నెక్స్ట్, ఇఫ్ రిక్వైర్డ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం దాన్ని రిజిస్టర్ చేయాలి. దీనివల్ల ఏంటి యూస్, అసలు ఎందుకు అగ్రిమెంట్ డ్రాఫ్ట్ చేయాలి, నెగోషియేషన్ చేసుకుంటే సరిపోదా అంటే సరిపోదు, డ్రాఫ్ట్ చేయాలి. బికాస్ ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్స్ని ప్రివెంట్ చేసి ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది అని ఒక నమ్మకాన్ని ఇచ్చి, ఎన్ఫోర్స్ అవ్వకపోతే, ఇంప్లిమెంట్ అవ్వకపోతే యూ కెన్ క్వశ్చన్ ఇట్. సో దిస్ బిల్డ్స్ ట్రస్ట్ ఫర్ ద both parties. This completes your second chapter as well. So this is the syllabus for employee relations for first and second chapters.